భూపాలపల్లి మున్సిపాలిటీలోని 23వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 23వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పద్మను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ జరిగిన కార్నర్ మీటింగ్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హాజరయ్యారు. ప్రజలందరూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను అదేవిధంగా ప్రస్తుత కాంగ్రెస్ పాలనను బేరీజు చేసుకోవాలని సరైన ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తు చేసుకోవాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒకసారి ఆలోచన చేయాలి. ఓటు అనేది ఏదో ప్రలోభ పెడితే అయ్యో పాపం అంటే అయ్యో పోనీ అంటే ఈ రోజు ఏం జరుగుతుందో చూస్తున్నాం. మీరు అందరూ కూడా విద్యులు పొద్దున్న లేస్తే మనం పేపర్ చదువుతాం, టీవీ చూస్తాం, అనేక మాటలు నమ్ముతాం. ఎందుకు? ఒక మనిషి ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం పని అవుతుందనే ఒక విశ్వాసంతో ప్రభుత్వాలను తెస్తాం. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిండు. మనందరం ఈరోజు అనుభవిస్తా ఉన్నాం. కేసీఆర్ గారు వచ్చి ఏం చేసిండు, గత పాలకులు ఏం చేసిండని నిన్న మొన్న కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. వెనకటికి అంటాడు అయ్య బాగా చేసినా ఇంకా కొడుకు వచ్చాడు మన ఆయన ఏం చేసిండని. గట్లున్నది ఈరోజు ఉన్నటువంటి పెద్ద మనుషుల మాట. ఈరోజు అధికారంలో ఉన్నోళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏమేమైతే ముచ్చట్లు చెప్పిందో గవి చేయాల్సింది పోయి నిన్న రేవంత్ రెడ్డి మీరు అందరూ కూడా చూసిందమ్మా, నల్గొండ జిల్లా మిర్యాల కూడా పోయిండు. ఆయన చేసిన ముచ్చట్లు చెప్పుకోవాలి, ఓట్లు అడుక్కోవాలి. అవి అడుగుతలేడు. ఆ టెలిఫోన్ అట ఎవడో విన్నాడు, ఆ వినటోడు వాడా వీడా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. నాకు ఎలాంటి వ్యాపకాలు, నాకున్నది ఒకటే ప్రజాసేవ చేయడం. భూపాలపల్లి పట్టణంలో 23 వార్డులో ఉండేటువంటి ప్రజలకు అన్నగా తమ్ముడిగా మీ అందరికీ యోగక్షేమాలు, ఆమె అక్కగా చెల్లెగా ఇద్దరు కూడా వస్తారు, మీ అందరికీ పని చేస్తారు. కాబట్టి అందరు కూడా ఆలోచన చేయండి.